శ్రమ కాలంలో నువ్వు కృంగిపోవద్దు దేవుని బిడ్డ. కష్టకాలంలో నువ్వు కృంగిపోవద్దమ్మా. ఇబ్బందుల నీ కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు మంటకి ఆహుతైపోతానేమో నువ్వు భయపడవద్దు. సాలలో పశువులున్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలున్నా లేకపోయినా, పొలములో పంట ఉన్నా లేకపోయినా, నీ దేవునిలో సంతోషిస్తే పక్షిరాజు వలె నువ్వు బలము పొందుకొని పైకి రెక్కలు చాపి ఎగురుతావు. నువ్వు ఆకాశంలో ఒక నక్షత్రం వంటి దాని దేవుని బిడ్డ. పగలు కూడా నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి, కానీ వాటి ప్రకాశమానమైన వెలుగు మనకి ఎప్పుడు కనిపిస్తుంది? చీకట్లోనే కనిపిస్తూ ఉంటుంది. నీకు సమస్యలు వచ్చినప్పుడే దేవుని వెలుగు నీ మీద నువ్వు చూడగలుగుతావు దేవుని బిడ్డ. చీకట్లో మాత్రమే నక్షత్రాలు ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో, సమస్యలనే వలయంలో నువ్వు చిక్కబడినప్పుడు వెలుగైన దేవుని యొక్క కార్యాలు నిన్ను ఆదుకోవటం నువ్వు చూడగలుగుతావు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించి ఆనందించగలుగుతావు. ఏది ఉన్నా లేకపోయినా దేవునిలో సంతోషించండి, ఆనందించండి. చింతలు వచ్చినప్పుడు ఈ సంతోషం నీలోంచి వెళ్ళకూడదు. కష్టాలు వచ్చినప్పుడు ఈ యొక్క సంతోషం నీలోంచి వెళ్ళకూడదు. నువ్వు అనుకునే జరగనప్పుడు ఈ సంతోషం నేను విడిచి వెళ్ళకూడదు. ఎప్పుడు ఎల్లవేళలా దేవుని యొక్క కార్యాన్ని దేవుని పద్ధతిలో చేస్తూ, ఆయన్ని మనపూర్వకంగా గణపరుస్తూ, ఆయన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన నిర్ణయం కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఉంటే నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నీ దేవుడిని ఎక్కిస్తాడు దైవజనమా.